నాన్న మాట. వేణు 6వ తరగతి చదువుతున్నాడు. వాడు బడి నుండి రాగానే నిక్కరి జేబులో ఏదో సర్దుకోసాగాడు. వాడేదో దాయటానికి తంటాలు పడుతున్నట్టు వాళ్ళ నాన్నకు తెలిసిపోయింది. దగ్గరగా వెళ్ళి వెతికాడు. 200 కాగితాలు, అంటే 200 రూపాయలు వాడి జేబులో దొరికాయి. ఏమిట్రా ఇవి, ఎక్కడివి? గద్దించాడు తండ్రి. వేణు భయంతో వణకసాగాడు. నిజం చెప్పు, ఈ డబ్బులు నీకు ఎక్కడ్నుంచి వచ్చాయి? అబద్ధాలు చెబితే నాలుక చీరేస్తాను అన్నాడు తండ్రి. వేణు భయంతో, ఇవి నా క్లాస్మేట్ నాగార్జునవి, వాడి జేబులోంచి పడిపోతే తీసుకున్నాను అన్నాడు ఏడుస్తూ. నాగార్జునవా? ఆ అబ్బాయి ఫ్రెండ్ కదా, అలాంటప్పుడు నువ్వు ఇలా చెయ్యొచ్చా? ఇదే నా స్నేహధర్మం గట్టిగా గదమాయించాడు తండ్రి. కాదు నాన్న, వాడికి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తెమ్మని డబ్బులిస్తే 10 రూపాయలకే అందరూ తెచ్చుకుంటే వీడు నా దగ్గర 10, 10, 20 కాజేశాడు. అందుకే ఇలా చేశాను అన్నాడు వేణు. ఇప్పుడేం చేస్తావు అన్నాడు తండ్రి. నా దగ్గరే ఉంచుకుంటాను, వాడు బాగా ఏడవాలి అన్నాడు కసిగా. ఈ పాటికి వాడు తన్నులు తిని ఏడుస్తూ ఉంటాడు. నీ పద్ధతేం బాగాలేదు, వెంటనే వెళ్ళి డబ్బులిచ్చిరా చాలు. వాడు తప్పక పశ్చాత్తాపడతాడు, లేదంటే వాడి పాపాన వాడిని వదిలేయి, నీ ధర్మం నువ్వు చెయ్యి చాలు అన్నాడు తండ్రి కోపంగా. మరేం ఆలోచించకుండా వేణు వెంటనే నాగార్జున ఇంటికి పరిగెత్తాడు. అక్కడ నాగార్జున తండ్రి చేత చిత్తుగా తన్నులు తిని ఏడుస్తూ వరండాలో ఓ మూల కూర్చుని ఉన్నాడు. వేణు వెళ్ళి 200 వాడి చేతికిచ్చి, క్షమించు, ఇవి నీవే, క్లాస్ రూంలో నీ జేబులోంచి పడిపోయాయి, నేనే తీశాను అన్నాడు బాధతో. వెంటనే నాగార్జున లేచి వేణుని కౌగిలించుకున్నాడు. తల్లిదండ్రులకు పోగొట్టుకున్న డబ్బులు దొరికిన విషయం చెప్పాడు నాగార్జున. ఫీజుకని ఇచ్చిన డబ్బులు పారేశాడని ఇందాక వాళ్ళ నాన్నగారు వాడిని గొడ్డును బాదినట్టు బాధేశారు. ఏదో నువ్వు కాబట్టి తిరిగి ఇచ్చావు బాబూ, నువ్వు చల్లగా ఉండాలి అంటూ వాళ్ళమ్మ వేణు మంచితనానికి ఎంతగానో మెచ్చుకుంది. నాగార్జున నాన్నగారు కూడా వేణుని ఎంతగానో ప్రశంసించారు. నాగార్జున వెంటనే వాళ్ళమ్మ దగ్గర 10 రూపాయలు తీసుకుని వేణు చేతిలో బలవంతంగా కుక్కి, నన్ను క్షమించరా వేణు, నీ దగ్గర ఆ రోజు 10 ఎక్కువ తీసుకున్నాను. నీలాంటి మంచి మిత్రునికి అత్యాశకి పోయి ద్రోహం చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ఇంకెప్పుడూ అలా చెయ్యను అన్నాడు కన్నీళ్ల పర్యంతమవుతూ నాగార్జున. పోయిన డబ్బు దొరికినందుకు ఆ ఇంటిల్లిపాది ముఖాల్లో సంతోషం చూసి వేణు ఎంతో తృప్తిపడ్డాడు. నాన్నగారి మాట విన్నందుకు తనకు మంచి పేరు దక్కింది. ఎదుటివారి దుఃఖాన్ని నివారించానన్న ఆనందం కలిగింది. తన స్నేహధర్మం నిర్వర్తించినందుకు తనకు మేలే జరిగింది. అప్పుడే వేణుకు అపకారికి నుపకారం అన్న వేమన పద్యం గుర్తుకొచ్చింది. కథ సమాప్తం. పిన్న వయసు. పూర్వం వింధ్యపర్వత ప్రాంతాల గల విజయపురి రాజ్యం పట్ల ఇరుగు పొరుగు రాజ్యాలు శత్రుభావంతో మెలుగుతుండేవి. ఆ కారణంగా రాజ్యం ఎప్పుడూ యుద్ధ వాతావరణంతో ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి మరణించాడు. రాజు మిగిలిన మంత్రుల్లో రమాకాంత శర్మ అనే అతణ్ణి ప్రధానమంత్రిగా నియమించాడు. ఈ కొత్త ప్రధాని రాజుకిచ్చే వివేకవంతమైన సలహాల వల్ల, మంత్రాంగం వల్ల సంవత్సరం గడిచే లోపల విజయపురి రాజ్యానికి పొరుగు రాజ్యాలతో సత్సంబంధాలు ఏర్పడినాయి. ఇలా ఎంతో కాలం గడిచింది. ఒకనాడు రమాకాంత శర్మ రాజుతో, మహారాజా, నేనిక విశ్రాంతి తీసుకోదలిచాను, అనుమతించండి. రాజ్యానికి నాకంటే పిన్న వయసువాడు ప్రధానమంత్రి కావలసిన అవసరం ఉంది అన్నాడు. రాజు రమాకాంత శర్మను మరికొంతకాలం ఉండమని కోరాడు. కానీ అందుకు రమాకాంత శర్మ ఒప్పుకోలేదు. అప్పుడు రాజు ఆయన్నే కొత్త ప్రధానమంత్రిని ఎంపిక చేయమన్నాడు. రమాకాంత శర్మ మంత్రులు ముగ్గురిలో ఒకరిని కొత్త ప్రధానిగా ఎంపిక చేశాడు. ఇక్కడ వింత గొలిపే విషయం ఏమంటే, రమాకాంత శర్మ 90 ఏళ్లవాడు. ఆయన ఎంపిక చేసిన ప్రధాని వయసు 80 ఏళ్ళు. కథ సమాప్తం. తగిన భార్య. హోడ్జా నజీరుద్దీన్ ఒకనాడు తన స్నేహితుడితో కూర్చుని ద్రాక్షరసం తాగుతుండగా మరొక మిత్రుడు సంతోషంగా అక్కడికి వచ్చి, వచ్చే వారం నాకు పెళ్ళి, నువ్వు రావాలి అన్నాడు. తప్పకుండా వస్తాను, కూర్చో అంటూ ద్రాక్షరసం అందించాడు హోడ్జా. వచ్చిన మిత్రుడు లోటాను అందుకుంటూ, అవును, చాలా కాలంగా నాకు ఒక అనుమానం అన్నాడు. ఏమిటి
అన్నాడు హోడ్జా. ఇంతకాలంగా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అసలు పెళ్లి ప్రయత్నం చేశావా లేదా అని అడిగాడు మిత్రుడు. చేశాను, ఇప్పుడు కాదు, చాలా ఏళ్ల క్రితం అన్నాడు హోడ్జా. అలాగా, తగిన వధువు దొరకలేదా ఏ అన్నాడు మిత్రుడు. దొరక్క కాదు, అది చాలా పెద్ద కథ. నేను యువకుడిగా ఉన్నప్పుడు తగిన భార్యను వెతుక్కుంటూ బయలుదేరాను. ఎంతో దూరం ప్రయాణం చేశాను. కొండలు కోనలు తిరిగాను. చివరికి ఒక చిన్న గ్రామంలో ఒక అందమైన యువతిని చూశాను. ఆమె చాలా తెలివైనది, గుణవతి కూడాను. కానీ లోకజ్ఞానం శూన్యం. అలాంటి యువతి నాకు పెద్ద సాయంగా ఉండదు కదా. అందుకని తగిన భార్య కాదనుకున్నాను. అక్కడి నుంచి బయలుదేరి ఒక పట్టణం చేరుకున్నాను. అక్కడొక యువతిని చూశాను. ఆమెకు అందచందాలు, దయాగుణంతో పాటు లోకజ్ఞానం కూడా ఉంది. ఆమె నాకు ఇంచుమించు తగిన భార్య అనుకున్నాను అని ఆగాడు హోడ్జా. మరి ఆమెనెందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగారు అతడి మాటలను ఆసక్తిగా వింటున్న మిత్రులిద్దరూ ఏకకంఠంతో. ఆమెకు మన భాష రాదు. భాష రాని దాన్ని చేసుకుని ఎలా కాపురం చేసేదని ఆలోచించి ఆమె తగిన భార్య కాదనుకున్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి ఈజిప్టు దాకా వెళ్ళాను. అక్కడ ఒక చక్కని యువతిని కలిశాను. ఆమెకు అందం, గుణం, లోకజ్ఞానం, దైవభక్తి అన్నీ ఉన్నాయి. మన భాష కూడా తెలుసు. ఆమెతో మాట్లాడినంతసేపు ఎంతో ఆనందించాను. ఆమె నాకు అన్ని విధాలా తగిన భార్య అని నిర్ణయించాను అన్నాడు హోడ్జా. అంతటి గొప్ప సౌందర్యరాశిని, సుగుణవతిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు మరి అని అడిగారు మిత్రులు. ఏం చెయ్యను, నేను ఆమెను తగిన భార్య అనుకున్నానే తప్ప ఆమె నన్ను తగిన భర్త అనుకోలేదే అంటూ గాఢంగా నిట్టూర్చాడు హోడ్జా. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.